అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క రైతులకు సంబంధించి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! ఈ యొక్క రైతు భరోసా సంబంధించి నిధులనేవైతే విడుదల చేస్తామని చెప్పేసి. అయితే దీనికి నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తుందో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద రైతులకైతే ఈ పథకాన్నయితే ప్రవేశపెట్టారండి. అయితే దీనికి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవైతే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే దీంట్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క రైతు భరోసా నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామందైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, ఈ యొక్క డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తుందో తెలపడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎకరానికి రూ. 7,500 చొప్పున అందించబోతుంది. అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అలాగే ఇదే కాకుండా మనకి రైతు రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుంది. సో, దీనికి సంబంధించి ఏంటంటే కొన్ని ప్రణాళికలు అయితే రూపొందించిందనమాట. అయితే దీనికి సంబంధించి రైతు భరోసా సంబంధించి ఏంటంటే ఈసారి ఎవరైతే పంట అనేది వేస్తారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. సో, ఖచ్చితంగా మీరు అర్హుల లిస్ట్‌లో ఉంటేనే మీకు ఈ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ అవుతాయన్నమాట. అయితే దీనికి సంబంధించి ఏంటంటే నిధులనేవైతే త్వరలో కేటాయించి మనకైతే విడుదల చేయబోతున్నారండి. సో, రుణమాఫీ చూసుకున్నట్లయితే ఈ యొక్క డిసెంబర్‌లోగా ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారందరి ఖాతాలో కూడా డబ్బులనేవైతే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అటు రైతు భరోసా సంబంధించి కూడా ఏంటంటే ఈ యొక్క నెలాఖరులోగా విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. సో, దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై